అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ గ్రామ ప్రజలందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని మాటలు మీకు తెలియచేయాలనేటటువంటి ఉద్దేశంతో మీ మధ్యకు వచ్చాం. దేవుడు ఉన్నతుడు, మనుషుడు దేవునికి వ్యతిరేకిగా దేవుని ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తిగా వ్యవహరిస్తూ మానవుడు దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని కోల్పోయి నేడు పాపములో పడి పాపం ద్వారా శాపం, ఈ శాపం ద్వారా మరణం ద్వారా నిత్య నరకానికి మానవుడు చేరువవుతున్నటువంటి నేడు దినాలు. అలాంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు సృష్టికర్త, ఆకాశాన్ని భూమిని ఈ సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు ఒక వాక్కును తన యొక్క మాటల్లో ఈ విధంగా తెలియచేశాడు. ప్రతి మనుషుడు కూడా పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో మరణిస్తూ ఉన్నాడు. ఇలాంటి పాపంలో ఉన్నటువంటి మానవుణ్ణి పాపం నుండి ఏమైనా విడిపించాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే మనుషులు అనుకుంటున్నట్లుగా, మనుషులు ఆలోచిస్తున్నట్లుగా, మనుషులు ఊహిస్తున్నట్లుగా ఆయన ఒక మతముగానో లేకపోతే ఒక కులానికి సంబంధించిన వాడుగానో లేకపోతే ఒక దేశానికో ఒక రాష్ట్రానికో ఒక గ్రామానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో చెందినవాడుగా ఆయన్ని గుర్తిస్తూ మానవ జాతి అంతా కూడా ఈయన ఒక తక్కువ కులానికి సంబంధించిన దేవుడిగా భావించి ఈయన మీద ఎన్నో రకాలైనటువంటి ఆరోపణలు, ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేకతలు, ఎన్నో రకాలైనటువంటి దేవునికి ఉన్నటువంటి ఈయన దేవుడు కాదు, ఈయన మానవుడిగా వచ్చాడు కాబట్టి ఈయన మనుషుడే అని ప్రపంచం అంతా కూడా గుర్తిస్తూ అపోహలో వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లుగా పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. మన కోసం అంటే ఒకరి కోసం కాదు, ఒక దేశం కోసం కాదు, ఒక రాష్ట్రం కోసం కాదు, ఒక గ్రామం కోసమో, ఒక ప్రాంతం కోసమో, ఒక పల్లె కోసమో, ఒక పట్టణం కోసమో, ఒక నగరం కోసమో, ఒక దేశాన్ని కోసమో కాదు. ఆయన యావత్ ప్రపంచం అంతటి కొరకు ఏ పాపం ఎరుగని ఆయన, ఏ పాపం లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మహానుభావుడైనటువంటి దేవుడు, మహాత్ముడైనటువంటి దేవుడు, మహా ఉన్నతమైనటువంటి స్థలాల్లో నిరంతరము కూడా నిరంకుశంగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలచే ఆరాధించబడుతున్నటువంటి ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆ దేవుడు, ఏ పాపం ఎరుగని ఆయన మన కోసం, మానవ జాతి అంతటి కోసం మనుషుడిగా పిలువబడుతున్నటువంటి ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది నివసిస్తున్నారో ప్రతి మనిషి కోసం, నేడు పుట్టినటువంటి వ్యక్తితో సహా, మరణించినటువంటి వ్యక్తులతో సహా ప్రతి వ్యక్తి కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. పుట్టబోయే వ్యక్తుల కోసం ఆయన పాపముగా చేయబడి పాపం అంతటి నుండి కూడా విడిపించడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పుణ్యాత్ముడైనటువంటి దేవుడు, మహా ఉన్నతుడైనటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి ఆ దేవుడు, కోటాను కోట్ల సూర్యుల కాంతిని మించినటువంటి ఆ తేజోమయుడైనటువంటి దేవుడు నీ కోసం నా కోసం కురూపిగా మారాడు. మీకోసం నా కోసం ఆయన శిలువలో ఆయన యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని రక్తపు ముద్దగా ఆయన మార్చబడ్డాడు. తన రక్తాన్ని ఆఖరి బట్టు వరకు కూడా మనిషి యొక్క జీవితంలో, మనిషి యొక్క లోపల, మనిషి యొక్క ఆంతర్యంలో ఎంత రక్తం స్రవిస్తూ ఉంటుందో, మనిషి యొక్క శరీరంలో ఎంత రక్తం ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రవహించే ఆ రక్తాన్ని అంతటినీ కూడా ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రతి మానవుని కొరకు ఆయన కార్చాడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడాలని, పుణ్యలోకం చేర్చబడాలని. పాపం ద్వారా మనుషుడు పుణ్యలోకాన్ని కోల్పోయాడు, పాపం ద్వారా మనుషుడు శాంతిని కోల్పోయాడు, పాపం ద్వారా మనుషుడు దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని కోల్పోయాడు, పాపం ద్వారా నీతిని కోల్పోయాడు, పాపం ద్వారా అవినీతిలో మానవుడు ప్రవహిస్తూ మానవుడు
ఆ అవినీతిలోనే నడుస్తూ, అవినీతి కార్యక్రమాలు చేస్తూ, అవినీతికరమైనటువంటి పనులు చేస్తూ, దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని పూర్తిగా కోల్పోయి, దేవునికి శత్రుగా మారి, భక్తిహీనుడుగా మారి, బలహీనుడుగా మారి, దేవునితో ఉన్నటువంటి ఆ గొప్ప సంబంధాన్ని కోల్పోయి చెట్టు చివరికి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు, పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నాడు, యమలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. దీని అంతటిని అర్థం చేసుకున్నటువంటి దేవుడు, పరిశుద్ధులైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి వెలుగై ఉన్నటువంటి ఆ దేవుడే ఈ భూమి మీద అడుగుపెట్టి మానవులందరి యొక్క పాప పరిహారార్థమై, పాప ప్రక్షాళన కోసం, పాప విమోచన కోసం, పాప విముక్తి కోసం, పాప విరుగుడు కోసం, పాపం నుండి విడిపించడానికి ఆయన మానవ జాతి అంతటి కోసం అనేక రక్తాన్ని కార్చాడు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. అలాగే శ్లోకాలు కూడా తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని శ్లోకాల్లో మరి రాయబడి ఉంది. ఎవరు ఈయన అంటే ఆయన కుమారుడిగా లోకానికి వచ్చాడు. కుమారుడు అంటే ఆ పున్నమ నరకం నుండి కాపాడేవాడే కుమారుడు అని చెప్పి చాలా గ్రంథాల్లో మనం వింటూ ఉంటాం. అయితే ఆ కుమారుడు ఎవరంటే ఈయనే, యేసు క్రీస్తుగా ఈ లోకానికి యేసు క్రీస్తు అనే నామాన్ని ధరించి ప్రపంచ మానవాళి అంతటి కొరకు కూడా ఆయన పాప ప్రక్షాళన చేశాడు. కాబట్టి ఈ మాటలు, ప్రభువా నేను పాపినని ఎందరైతే అంగీకరిస్తారో వారి జీవితాల్లో పాపం పైన జయం, మరణం పైన జయం, నిత్య నరకం నుండి విడిపించబడి, తప్పించబడి పుణ్యలోకానికి ప్రతి మానవుడు కూడా వెళ్ళేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మాటలు ఒక మత సంబంధమైన మాటలుగా భావిస్తే, ఒక కులానికో లేకపోతే ఈయన మాకు సంబంధించిన వాడు కాదుగా అనికి విడిచిపెడితే గనక ఒక రోజున నరకం తప్పదు. కాబట్టి ఈ మాటలు విని మీ హృదయాల్లో చేర్చుకుని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మహాగణుడును పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, మీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నేను ఈ సాయంకాల సమయంలో నాయన ప్రభా మరి ఉణుదూరు అనే గ్రామానికి నాయన ప్రభా నీ సంఘ బిడ్డలుగా నాయన మేమందరము కూడుకుని ఇటు రీతిగా సువార్త ప్రకటించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును దేవా, ఇదిగో చెప్పబడిచిన ప్రతి మాట కూడా నాయన ప్రభా ఏ బిడ్డని నువ్వు ఆకర్షించాలని నాయన మమ్మల్ని ఈ గ్రామానికి పంపించారు నాయన ప్రభా. ప్రతి బిడ్డ హృదయంలో కూడా నాయన ఈ మాటలు నాటింప చేయమని అడుగుతున్నాను నాయన. అవును ప్రభా, మేము కూడా ఒకప్పుడు నాయన ప్రభా ఈ రీతిగా నాయన మీరు ఎరుగక నాయన ప్రభా నాయన మేము కూడా నాయన ప్రభా ఇలాగే నాయన ప్రభా సువార్త ప్రకటించకు వచ్చినప్పుడు నాయన ప్రభా అయ్యా మరి ఇదేంటో అని తెలియక మేము కూడా తప్పిపోయినప్పుడు నాయన ఇటువంటి మాటల ద్వారా మా హృదయాలన్నీ తెరచి, మా కన్నులు తెరచి నాయన ప్రభా మమ్మల్ని రక్షించారు నాయన ప్రభా. నాయన నరకానికి పాత్రలు కాకుండా నీ పరలోక రాజ్యం మేము స్వతంత్రించుకోవాలని మీరు మమ్మల్ని ప్రేమించి నాయన ప్రభా మాకు ఉచితమైన రక్షణ దయచేసి నాయన ప్రభా అయ్యా ఏది నాయన మంచి, ఏది చెడు, ఏది పాపము, ఏది పుణ్యము నాయన ప్రభా వాటన్నిటిని గ్రహించుకుని జ్ఞానం మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ గ్రామస్తులందరినీ కూడా రక్షించండి నాయన ప్రభా. చెప్పబడుతున్న మాట వృధా కాకుండా నాయన ప్రభా ప్రతి మనోనేత్రము తెరవబడినట్లు సహాయం దయచేయండి, ఆలోచింప చేయమని అయ్యా ప్రభా ఎంతవరకు నాయన ప్రభా సువార్త అంతట్లో తోడయండి నడిపించింది దేవా. ఇక ముందు జరగబోయే సువార్తను కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి సమర్పించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.